అమ్మించి పంపించే బీరకాయలు టమోటాలు కరేపాకు చినుకులు పడుతుండే కదా గ్లోరీ చిన్నగా స్టార్ట్ అయ్యింది తాగని ఇంకోటే కదా ఇంకా చాలా గ్లోరీ అనుకుంటే బియ్యం నానబెడితే గ్లోరీ అన్నమే ఉండదు చినుకులు పడతాయి బయట చేసే కూడా వర్షం పడేటట్లు ఉండదు అందుకనే ఇంకా చినుకులు స్టార్ట్ అయ్యేవే అందుకే నేను పోతే అమ్మ నేను బిద్దరు పడితే అమ్మ ఆడపోయి కూరగాయలు తెచ్చాను పెట్టలే ఎసరికి పెడతలేదు ఫ్రిడ్జ్లో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇక తెల్లగా అయితే అయ్యింది నేను పొద్దున్నే మిస్టేక్ చేసాను చక్కెర చక్కెర ఇంకా దాంట్లోకి వేసేసి అంతే టీలోకి వేసి స్పూన్తో కలిపించే ఇంకా 2 గ్లాసులు అయితే అరగొడతాడు షుగర్లెస్ టీ ఈరోజు స్పెషల్ కాదు ఏమో మర్చిపోయినట్లే లేకపోతే చక్కెర వేస్తాను చక్కెర వేరే గ్లాసులకు తిరగొట్టండి ఓకే పొద్దున టీ తాగదాం నాస్తాను వచ్చింది ఈరోజు మంచిగా కాదులే మరి నాన్న కూడా తాగాల తాగదామని గ్లాసులు పెట్టుకుని వేసుకుని మా నాయన ఏదో లేకలేదు తాగుదామని వస్తాడు పొద్దునే తాగదామని ఒక ఎక్సైట్మెంట్తో సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో ఇంకా టీ అన్నానికి అయితే పెట్టింది పప్పుకైతే పెడుతున్నారు అనమాట ఇంకోటి ఈ బ్యాళ్ళు వచ్చేసి షేన్ బ్యాళ్ళు మన ఇంట్లో బ్యాళ్ళు అయిపోయాయి గిన్నె ఉన్నాయి కావు కదా అనేసి పక్కన టౌన్ దగ్గర అయితే పెట్టించుకొచ్చి సరుకులు తెచ్చిచ్చినాక పెడతాం లాసినమ్మంటే ఉంటే వాళ్ళ పప్పు పెట్టుకొని అని ఇచ్చానమాట నేను ఇంక తొందర పప్పు పెడదాము ఇంక అందులో వచ్చి వాళ్ళు స్కూల్కి పోయే టైం అయ్యేది కదా స్కూల్కి పోయే టైం కరెక్ట్ పప్పు అన్నం అయితే ఏమైనా క్యారెట్కి ఏమైనా ఏ రోజు చేద్దామంటే పప్పు చేయని నేను వీళ్ళు అనిన దానికి మరి పప్పు ఏదన్నా ఎగ్స్ ఉంటే ఉడకబెట్టేసి పెట్టాయి అంతే ఫ్రెండ్స్ ఏం అడిగిట్రమా క్యారేజ్కి పప్పు ఏంది పప్పు పప్పే చేస్తుంది పడా నీళ్ళు పెట్టేసిన హీటర్కి పెడతాను ఇప్పుడు ఇదేనా ప్రైజం ఇదేనా ప్రైజం తిక్కి అప్పుడే తిక్కినా ప్రశస్తకే లేపాల్సింది మనము ఆయన లేసి ఒక పని అయిపోతుంది ఈరోజు ఎన్ని పనులు పిల్లలు పోయి అన్నం అయితే తినిపించి రావాల నిన్న ప్రైజమ్మ ముఖం సన్నగా అయ్యేదన్నమాట అంటే ఫస్ట్ రోజు ఇంకోటి నేను చెప్తే మీరిద్దరు ఒకవేళ వెళ్ళేస్తారండి వెళ్ళండి నేను అక్కడ పోతున్నాను కదా అంటే గుర్తు చేసి చెప్పరు సరే ఈరోజు పోయి తినిపించి మీరు ఆనందంగా అన్నం మెసరు కాగింది కాదు నువ్వు మధ్యాహ్నం పోయినా సాయంత్రం పోయినా ప్రైజమ్మ ఏమన్నా పరిగెత్తుకుంటూ వచ్చి హగ్ చేసుకునే పొదం పని చెప్పులు పుడుకుంటుంది గబగబా పలక పెట్టేసి పోదాం అంటే ఏ ప్రైజ్ ఇంకా స్కూల్ హాఫ్ అన్ అవర్ ఉంది ఏమో అప్పుడే పోతున్నట్టు మళ్ళీ కూర్చునే ఒక్కటి కూర్చుంటే బాగుండదని నేను కూడా హాఫ్ అన్ అవర్ వాళ్ళ క్లాసులో కూర్చొని తోలుకొని వస్తే మళ్ళీ అవును అంటే అది చూడన్నా ఎసురు కాగేది ఉంచుతాను దీనికి ఎసురు పెట్టేస్తాను ఫ్రెండ్స్ అందరికీ అండ్ మళ్ళీ ఒకసారి గుడ్ మార్నింగ్ ఈరోజు పిల్లలు అయితే రెడీ అవుతున్నారు బట్ నిన్న అంటే మా ప్రైజ్ని పంపిస్తున్నాం కదా సో ప్రైజ్ని ఫస్ట్ టైం పంపిస్తామని మేము చాలా అంటే ఎక్సైట్మెంట్లో ఉన్నాం అందరం ప్రైజ్ని ఈ రోజు కంటిన్యూ చేయాలి కదా అని చెప్పేసి తను మంచిగా మోటివేట్ చేసి సో మంచిగా ఒక పాజిటివ్ వైపుతో స్కూల్కి పంపిద్దాం అనుకున్నాం కదా పొద్దున్న నిన్న ప్రశస్తి ఏమనేదంటే నేను హ్యాపీగా చెప్తున్నా ప్రశస్తను చిన్న పాపని ఒక 2 రోజులు దగ్గర పెట్టుకొని భయపడకుండా బాగా ధైర్యం చెప్పి నీ క్లాస్లో కూర్చోబెట్టుకో ప్రశస్త అని నేను చెప్తున్నాను చెప్తుంటే ప్రశస్తి ఏమో నన్ను తోలుకుపోయినా మీరు ఫీజు కట్టలేవు కదా అని అనిందనమాట నాకు ఒకసారి కోపం వచ్చేసింది అనమాట ఇంక ప్రశస్తి మీద చాలా కోపపడ్డాను తిట్టేసాను ప్రశస్తిని అయితే ఎందుకు ప్రశస్తను వాళ్ళకంటే ముందు నువ్వే ప్రెజర్ పెడతావు ఫీజు అని నేను కట్టేసి వచ్చి ఇప్పటికి 10 రోజులు అయింటుంది ప్రశస్త నిజంగా కట్టేసి వచ్చినానని చెప్పాను అనమాట ఇంకా నేను తిట్టేపాటికి ఏడ్చుకుంటూ వెళ్ళింది ప్రశస్త ఇంకా ప్రైజ్ ఏమో ఫస్ట్ రోజు వెళ్తుంది వెనక ప్రశస్తి ఏడుస్తుంది నిజంగా నువ్వు చాలా బాధ మీద అయితే వదిలేసి వచ్చాను అనమాట ఇంకా అదే అనమాట ఎందుకంటే తనకు తెలియదు కదా ప్రశస్తి చెప్తుంటాను అయినా మర్చిపోతుంది ఫీజు కట్టలేవు కదా నన్ను ఫీజు కట్టినావు అనింది ఎన్నిసార్లు చెప్పాలి ప్రశస్తానికి కట్టినానంటే నీకు అర్థం కాదా అని ఇంకా తిట్టేసినాను అనమాట వెళ్ళాపురంగా అక్కడ స్కూల్లో వదిలేసిన తర్వాత వాళ్ళ హెడ్ మాస్టర్తో సార్ ప్రశస్త ఇలా అంటుంది సార్ నిజంగా చెప్పండి కట్టానా లేదా పాపకు ఒకసారి చెప్పండి సార్ అంటే లేదు అమ్మ కట్టేసి చాలా రోజులైంది ప్రశస్త యూనిఫామ్స్ కట్టేసినాడు స్కూల్ ఫీజు కట్టేసినాడు నేను నెక్స్ట్ టర్మ్ అని వచ్చినప్పుడు వేరేలే కానీ ఇప్పుడు అన్నీ కట్టేసినాడు ఎందుకు కడతావు నాయన ఎందుకు ఇబ్బంది పెడతామని అలా హెడ్ మాస్టర్ సార్ ప్రశస్త చెప్తే అప్పుడు తను ఓకే అని చెప్పిందనమాట
అంటే ఒక భయం అనమాట. ఒకవేళ మళ్ళీ ఎవరైనా మా టీచర్స్ ఏమైనా ఫీజు కట్టలేదంట కదా అని అంటుంటారేమో అని ముందుగానే చెప్తుంది అన్నమాట ప్రశస్త. నిన్న కోపంలో అనేసాను, ఎప్పుడన్నా చూడు ప్రశస్త కట్టేసినానంటే కూడా మళ్ళీ పదే పదే అడుగుతావు, నువ్వే ఎట్లా అడిగితే ఎట్లా అని చెప్పేసి నేను కొంచెం తిట్టేసేపాటికి బాధ అనిపించింది. సో ఎనివే మొత్తానికి సెకండ్ అయితే ప్రైజ్ కూడా సో వెళ్తుంది. సో వెళ్ళి మంచిగా రావాలని అయితే కోరుకుందాము. ఈరోజు వీలైతే మధ్యాహ్నం నేను ప్రమిళ వెళ్ళి అయితే మా ప్రైజ్కి మధ్యాహ్నం అన్నం తినిపించేసి సో కొంచెం ఏదైనా తను కొనిచ్చేసి కొంచెం తనకు భయం లేకుండా ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ ఉండడానికి ట్రై చేద్దాం. మధ్యాహ్నం వెళ్ళి భోజనం తినిపించేసి అయితే వస్తాము. ఓకేనా? ఇంకా చూద్దాం వీళ్ళు ఎలా రెడీ అవుతారో ఏంటో మరి. ఇంకా ఈరోజైతే ఓకే ప్రశస్త ఒకటి లేవలేదు, కానీ ఈ టైంకి ప్రైజ్ లేసి బ్రష్ చేస్తున్నారు. వాళ్ళ అమ్మ నీళ్ళు కూడా పెట్టింది స్నానానికి. సో ఇది మొత్తం. ప్రతాప్ అయితే పిల్లలకు కోడిగుడ్లు ఉడికిపెట్టని చెప్పినాడు అనమాట. గుడ్లు అయితే తెచ్చాడా, ఇంకా ఉడుకుతున్నాయి. అన్నం కూడా అయిందనమాట. ఇంకా నీళ్ళు వస్తే నీళ్ళు అన్నీ పట్టి పెట్టినాము. ఇంకా గ్లోర్ అయితే ఇంకా స్నానాలు చేపిస్తే రెడీ చేస్తుంది అనమాట. ఏ ప్రిన్సీ ఎక్కడ పోతున్నావు? వైట్ అండ్ వైట్కి అవి ఇవి అంటవా? ఇక్కడ రా, నీళ్ళు డేగేసే కాటికి ఏంటికి పోతావు? పోతావా డాడీ నువ్వు? అందరికి గుడ్ మార్నింగ్. డాడీ అయినామన్నమాట. ఇంకా ఈరోజు ఇంకా మంగళవారం కాబట్టి వైట్ అండ్ వైట్ అనమాట. మంగళవారం కాబట్టి వైట్ వైట్ అండ్ వైట్. మా అత్త ఎప్పుడే మా అమ్మకి తాళం చేపించింది. ఇంకా రెడీ చేస్తుంది అనమాట గ్లోరీ. నేను ఇంకా పప్పు రాక తాలింపు పెట్టి క్యారియర్ కడతాను గ్లోరీ. ఆ ఎగ్స్ ఉడకబెట్టింటే చూడదు. ప్రశస్తకు ఇద్దరు మొబ్బై తెగలేదు చూడండి ఒకసారి. స్నానం చేయించినా కూడా ఆవులింతలు ఇంకా తగ్గు లే. ప్రశస్త తొందర రెడీగా మరి. ఇక్కడ చూడు ప్రశస్త, గుడ్ మార్నింగ్. తలస్నానం చేపిస్తుంది ఊక ప్రైజమ్మకి, జలుబు చేస్తుందేమో. ప్రైజ్ అమ్మకి అయితే చేపిలేదు, ప్రిన్స్ అమ్మకి చేపిస్తుంది. ఇంకా మా పిల్లలకైతే క్యారియర్ అయితే కడుతున్నాను అనమాట. ఇంకా వాళ్ళు కట్టేస్తే ఒక పని అయిపోతుందని ఇంకా ముగ్గురు గుడ్లు అయితే ఉడికిపెట్టి పెట్టామే. ఇంకా మేము పోని పని గొడుగు పడుకోకుండా తింటారని ఇంకా తొందర క్యారియర్ కట్టేస్తే వాళ్ళకి ఏమన్నా తినిపించి ఇంకా ఆడ ఆట వస్తే ఆట కాడ వదిలేసి రావాలన్నమాట. నేను వస్తున్నా అత్త రావాల అన్నం తినిపించాకంటే అత్తే రానా అంటున్నారు చూపులోరి. నాకే పెట్టనీకి రావు ఇవి బాక్సులు. బాటిల్ దొరికా మరి బాటిల్ నించుకుందిరా ఆడుకోలే. బాయ్ అమ్మా బాబు. ఇంకా గ్లోర్ అయితే బెడ్షీట్లు అన్నీ నానబెట్టుకునింది చూడండి. వద్దులే గ్లోరీ అంటే ఇంకా ఈరోజు బాగా జీలు పారుతుంది. వీక్లో ఏమైనా గుర్తికి పోవాలనుకుంటున్నాం అనమాట. అంటే ఆడ మామూలు చర్చి ప్లేస్ అనమాట. ఈ పాప కడుపుతో ఉన్నప్పుడు ప్రమలోదని అనుకునింది. అందులో వచ్చి ఈ పాప నార్మల్ బాగా డెలివరీ అయ్యి మంచి ఆరోగ్యంగా తల్లి కూతురు ఉంటే పోదామని నేను కూడా అనుకునింటాను అనమాట. ఇంకా అందుకోసమని బెడ్షీట్స్ అన్ని క్లీన్ చేసుకొని తీసుకుపోదాం. అక్కడ కొన్ని తీసుకుపోతాం కదా, ఇంకా వాటితో పాటు అన్నీ ఉతికేద్దామని. ఇంకా నెక్స్ట్ సాటర్డే శనివారం పోతే సండే వస్తామన్నమాట చర్చికి అంతా పోయేసి. అక్కడ చర్చి బాగుంటది. ఈ రోజుకి పాప పుట్టి 3 నెలలు అయిపోయి. మా చిన్న పాప అయితే ఈ రోజుకి 3 నెలలు అయిందనమాట పుట్టి. అంటే 3లో పడింది. ఇంకా వేడి నీళ్ళు అయితే కాగేవే. అదే కదా, ఎంత తొందర గడిచిపోతున్నాయి దినాలు తెలుసా. సబ్బు బాగా జీల పొద్దు నుంచి పారుతూనే ఉండదు. డ్రమ్ము నిండి నీళ్ళు ఉన్నాయి. పిల్లలు పోయిన తర్వాత యూనిఫామ్లు ఉతికేసి ఆ చేపలు అవన్నీ ఉతికేసింది అనమాట గ్లోరీ. ఇంకా సబ్బు ఇస్తుండాను. పాపకు నీళ్ళు పోసినా కుతుకుతులే గ్లోరీ. ఇంకా ఒకటి ఉతికేసి ఒక మంటే మరి పోయి మీద పాపలు బాగారా. ఇంకోటి మా ప్రతాప్ మా అత్త ఇడిచేకి పోయింది కాదని మరి వెనక నుంచి బండి వేసుకొని బాయ్ అనమాట. ఏంటి పోతాడని చూస్తే ఆటగాని వెళ్ళిపోయేదినేమో అనుకుంటే నేను. ఇంకా ఆట కూడా ఇంకా రాలేకుండాట.
ప్రైజ్ పోయి వస్తాను ఆయన బాయ్ అని చెప్తుందంట, అందరూ అంటున్నారంట. మా అత్త వచ్చింది ఎమ్మడే చెప్పింది అనమాట. ప్రైజమ్మ ఊకే పోతుంటే ఆడు ఉన్నోళ్ళల్లో అంటున్నారు, ప్రేమలక్క చిన్న పిల్ల ఊకి పోతా నువ్వు ఏడుస్తావు కదరా అని కొడుకుల్ని బిడ్డలు తిడుతున్నారట అక్కడ. మా ప్రైజ్ తలుచుకొని చూడు, ఇంత చిన్న పాప ఒక్కరోజు వెళ్ళలేదు వీళ్ళు పిల్లలు అంటున్నారు అనమాట. నిజంగా మా ప్రైజ్కి చాలా గ్రేడ్ అబ్బా, ఏడుస్తుందేమో అని అనుకుంటే. నిన్న ఫస్ట్ రోజు కదా సంతోషంగా పోతుంది, రేపు ఏడుస్తుందేమో అనుకుంటే. మధ్యాహ్నం పోయి అన్నం తినిపించి వస్తే ఇబ్బంది పడేది అవసరం. తీసుకుందాము. ఇంకా ఈ న్యూస్ పేపర్లు ఎందుకు తెచ్చామంటే ఇల్లంతా సర్దుకోవాలన్నమాట. అన్నీ సర్దేసుకొని పెట్టుకుంటే నీకు చెప్తున్నాను చూడు, రేపు శనివారం పోదాం మరి గుత్తికి. ముందే చెప్పమంటావు కాబట్టి నేను ముందే చెప్తుండా. చేసుకుని కానీ ఫస్ట్ భోజనం చేద్దాం అందరూ, తర్వాత మాట్లాడదాం. కందిపప్పు బేళ్ళు అనమాట, బాగుండదా పప్పు. ఇంకా మేము కిరాణా షాప్కి అయితే వెళ్తున్నాము. సో వెళ్ళే సరుకులు అయితే తీసుకొని రావాలి కాబట్టి వెళ్తున్నాము. సరుకులు లేవు అని చెప్పబట్టి 3 రోజులు అయింది. సో అలానే ఉన్న వాటితో అడ్జస్ట్ చేసింది. సో ఇప్పటికైనా వెళ్ళేసి అయితే సో ఇంకా సరుకులు అయితే తెచ్చేద్దాం. సో మళ్ళీ ఇప్పుడు తెచ్చుకుంటే ఒక 3.5 అనమాట, 3,500 అట్లా అవుతుంది. సో 200 అటు ఇటుగా కావచ్చు. సుమారు 1 మంత్ వరకు ఉంటాయి అవన్నీ. ఓన్లీ ఇంట్లో సరుకులు మాత్రమే, ఆయిల్ సపరేట్ అయితే పెద్ద క్యాన్ తెచ్చుకోవాలి. మాకు చిన్నగా అయితే సరిపోదు కాబట్టి ఒక 15 kgs క్యాన్ అనమాట. సో ఐరన్ క్యాన్లో తెచ్చుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వెళ్ళేసిన తర్వాత తను ఏం తెచ్చుకుంటుందో తన ఇష్టం అనమాట. ఇంకోండి ఇంత పెద్ద 3 చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇంట్లోకి మాకు సరుకులు. సో వెళ్ళి అయితే తీసుకొని అయితే వచ్చేసామన్నమాట. పండుకున్నదిలా లేదని చూసి వస్తే బాగా మంచి నిద్ర పోయిందనమాట. అన్నీ సపరేట్ అయితే చేసుకోవాలా. అన్నీ నింపి పెట్టుకుంటుంటాం కానీ కొన్ని డబ్బాలు తిక్కేటి ఉన్నాయి, అవన్నీ తిక్కి కాసి ఇంకా అన్నీ నిదానంగా అయితే సర్దుకుంటాము. ఇంకోటి నేను ఎందుకు పోతా అంటే అంగడికి ఏదన్నోటి మనసు వస్తాడనమాట. నేను మళ్ళీ మా అత్త పని వేసినాక గుర్తు చేసుకొని మళ్ళీ అంపివేక్ అవుతుంది. ఇంకా అంటే సాసారికి పోతే బాగుండదు కదా, ఒకసారి పోయి తెచ్చుకుంటే మనకు కూడా బాగుంటుంది అనేసి ఇంకా నువ్వే తెచ్చుకుందరమ్మా, నన్ను తెచ్చినాక పేర్లు పెడతా, కొన్ని తెచ్చేవా అన్ని తెచ్చేవని అందుకనే నేను తీసుకోబోయింది అంటావని అన్నందుకు ఇంకా ఇవన్నీ తీసుకొని అయితే వస్తామన్నమాట. ఇంట్లో కావాల్సినవన్నీ పిల్లలకి ఏమైనా మధ్యలోనే అడిగితే చేసిన టిఫిన్కి కావాల్సినవి అన్నీ అయితే తీసుకొచ్చుకునేనా. ఇంకా తర్వాతకి అన్ని డబ్బాల్లోకి అయితే సర్దేసి అయితే పెడతాము. నేను వచ్చే లోపల గ్లోరీ అయితే బెడ్షీట్లు అంటే మరి మూడులోకి పడింది కదా, అన్నీ ఒకసారి ఉతికేసుకుంటే బాగుంటుంది అనేసి ఇంకా అందులో వచ్చి కొలాయి పారుతుంటే ఇంకా అన్నీ అయితే ఉతికేసింది అనమాట. మిద్దె పైన అయితే ఆరేషేక్ అయితే పోయింది. ఇంకా గ్లోరీ నేను అన్నం అయితే తింటాం, ఆకలి అవుతుంది, ఇంకా తినలేదు. ఒక్కటి తింటే అసలు తినబుద్దే కాదనమాట. ఇంకా డైలీ గ్లోరీ నేను ఒకే దగ్గరే కూర్చొని తింటాం పొద్దున పూట. మధ్యాహ్నం అయితే ఎవరికి ముందు ఆకలి అయితే వాళ్ళు తినేస్తాము. ఇంకా పొద్దున అయితే ఇద్దరు అయితే తినేస్తాము. మా పిల్లలు అయితే పోయారు కదా, 12 గంటలకు అయితే పోయి అన్నం అయితే తినిపించి అయితే రావాలా. ఇవి ఇన్నోట్లకే 3,000 దగ్గరికి అయినాయన్నమాట. ఇంకా ఆయిల్ తెచ్చుకోలేదు. ఆయిల్ టిన్ని కనిపోయి అయితే ఆయిల్ తీసుకొస్తే ఇంకా నెల వరకు మన ఇంట్లో ఏ సరుకులు అయిపోవు అనమాట. ఇంకా అయిపోయినా నెల ఆఖరికి అయిపోతాయి. కరెక్ట్ మనకి శాలరీ వచ్చే టైంకి ఇంకా మళ్ళీ సరుకులు అయితే తీసుకొచ్చుకుంటాం అనమాట. నెల ఇట్లుంటుంది సరుకులు అయితే. ఇంకా జానీ కిందికి దిగు, జానీ నువ్వు ఇట్లా అడ్డం పడుకుంటే ఎట్లా ఆరేసిన వల్ల కిందికి దిగు, పోతుందిలే. ఇంకా అన్న అయితే ఆరేసింది అనమాట గ్లోరీ. రా గ్లోరీ అన్నం తిందాము. అన్న ఆరేసింది చూడండి కదా. గాలి దండిగా ఉండదు గ్లోరీ మరి. అయినా అట్లయినా ప్రయోగాలు చేసేవిలే. ఇంకా ఆ పూలకుండే అది ఇది పెట్టి ఇవన్నీ నిండే ఇంకా అదే కదా. అన్నం ఆకలి అవుతుంది రా గ్లోరీ, తిందాంరా. టైంకి తినాలా. టైం తెచ్చింటే మామిడికాయ చెట్లు ఏమన్నా అవజుడు గ్లోరీ గుర్తు రాలేదు. అన్ని అన్నం తినాలంటే పొద్దున్న ఎట్లో అనిపిస్తుంది, గుర్తుకు రాలేదు గ్లోరీ. ఎల్లిపాయలు అవన్నీ తీసుకొచ్చాంలా గ్లోరీ. ఇంకా అన్నీ ఒకటి కూడా మర్చిపోకున్నట్లు తెచ్చాను మరి. ఇంకా గాలికి మరి అప్పుడే వచ్చేది ఇంత పెట్టినా కూడా. పూలకుండి ఎవరిని ఎత్తిన భయం వేస్తుంది. ఈ మేరకు రారులే ఎవరు, ఇండ్లు లేవులే, కాకపోతే భయం వేస్తుంది. కొంతసేపు ఉన్నిలా గ్లోరీ,
తర్వాతకి ఇవి కొంచెం గాలి ఆరిన తర్వాత వేద్దాం. ఇవన్నీ ఆరితే బాగుంటుంది తొందర. మనం తొందర అన్నం తింటే నువ్వు ఫ్రీ అయితే మధ్యాహ్నంకి అన్నం తినిపించొద్దు గ్లోరీ పాపోళ్ళకి. మా ప్రైజ్ వచ్చి స్కూల్ దగ్గరకు వచ్చి వెంబడే అడుగుతుంది అనమాట, తినేకేమని అని. ఇంకా అందుకనేసి గుర్తొచ్చే జ్యూస్ అని అడుగుతుంటే తలా ఒకటి తీసుకొస్తుంది. పెడతాను ఇంకా కొంచెంసేపు ఉన్నాక అన్నం తిన్నాక తాగుతుంది. ఇంకా అన్నం తింటున్న ముందు తాగితే ఇంకా అసలుకే తినదు. ఇంకా ఫ్రిడ్జ్ అంతా నీట్గా సర్దాలు చుట్టూ అన్నీ తీసి కడిగేసుకోవాలి. బాగా కొలాయి వాడినప్పుడు ఎంత పని చేసినా అల్లు పనిపించదు. అదే కొలాయి వాడుకోకుంటే నీళ్ళు తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇంక ఈరోజు కొలాయి బాగా వారేటందుకు ఇంక అన్ని బెడ్షీట్లు అయిపోయావే, డబ్బాలు ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకొని ఇంకా రేపని ఎల్లుండని దుమ్ము కొట్టుకొని ఇల్లు కడుక్కుంటే ఇంకా పని అయితే అయిపోయినట్లే అనమాట. ఇంట్లో పని అంతా నీట్గా. పాపనైతే రెడీ చేసింది అనమాట. ఎన్ని బొట్లు పెట్టిందాము చెప్పు? 4 1 2 ఇగోండి 3 ఇగోండి 4. ఇన్ని బొట్లు పెట్టద్దంటే పెడితే దేనికంట అడుగడా చిన్నపాప నువ్వు నిద్ర పోవాలి కదా, 7 లోపల మీ నాయన బయటకు తెచ్చుకుంటాడు పెట్టుకుంటాడు నిన్ను. హాయ్ చెప్పు మన వాళ్ళకి అందరికి హాయ్ చెప్పు డాడీ. హాయ్ చెప్పు నువ్వు. రాత్రి ఎంతసేపు ఆడుకొని నిద్ర పోతా. నాకేమో నిద్ర వస్తుండదు, ఏమకేమో రాదు నిద్ర కదా చిన్నపాప. మా చిన్నపాప మేలబ్బా ఏడ్చేదే లేదు, బాగా ఇప్పుడు బాగా నిద్రపోతుంది, మంచిగా ఉంటుంది. చిన్న పిల్లలు ఉన్నారు, ఒక 1.5 year 2 years పిల్లలు కానీ 1 year పిల్లలు కానీ అసలు మా ఇంట్లోకి వినిపిస్తుంటాయి. పోరు పెట్టుకోవడం అంటారు కదా ఫ్రెండ్స్. ఇంకా అసలు ఆ పోరు పెట్టుకొని ఇంతలు గంటన్నరని ఎత్తుకొని ఓదార్చి కూడా ఊరుకవరు అనమాట, ఏడుస్తూనే ఉంటారు. మరి ఎవరు మా ఇళ్ళలో 3 పిల్లలు కానీ ఎవరు కూడా ఎప్పుడు ఏనాడు పోరు పెట్టుకునింది లేదు మా పిల్లలు కానీ ప్రిన్సీ కానీ ప్రైజ్ కానీ ఏ రోజు సేమ్ అలానే పాప కూడా. జ్వరం వస్తేనే తప్పితే ఇంకా ఏరే విషయానికి ఏం లేదు కానీ పడుకుంటారు అంతే. ఇంజక్షన్ అవి వేస్తాం కొంచెం బాధ అనిపిస్తుంది, అదే తప్ప మమ్మల్ని ఏ రోజు బాధ పెట్టిందేం లేదు. కానీ అంటే కొంతమంది చూస్తుంటాం అట్లాగనే అయితే మనం తట్టుకోలేము, పిల్లలు బాధ అనిపిస్తుంది, ఏడుస్తూనే ఉంటారు అనమాట. హాయ్ చెప్పు మన వాళ్ళకి. మా పాప ఫేస్ ఒక రోజుకి మారుతుంది, చేంజ్ అవ్వకుంటే వస్తుంటుంది. 5 నెలల వరకు టైం అనమాట పిల్లల ఫేసు మారుతూనే ఉంటుంది. చిన్న పాపకి వేద్దామనేసి ఈ రోజుకి ముళ్ళో పడింది కదా వేద్దాము. ఇంకా అట్లే రాగి కడాలంటారు కదా, వాటిని కూడా వేస్తే రాగి తగిలితే కొంచెం మంచిది పిల్లలకి అంటారు కదా, వేద్దామనేసి అవు అన్నీ తీసుకొస్తుంది. శనగపిండి తెల్లదు అదే గుర్తు చేయండి, మళ్ళీ నాకు అదే మర్చిపోయినాం. నువ్వు కూడా గుర్తు చేయాలి కదా, నన్ను అన్ని సరుకులు చెప్తే నానే అన్ని గుర్తు చేసుకొని చెప్తే నాన్న అదొక్కటే మర్చిపోతుంది. ఇప్పుడు ఇంటికి వచ్చినాక ఏది మర్చిపోతా అని ఇంకెవరకు పాప విషయం వస్తే అప్పుడు చేసేస్తాం. పాపకి శనగపిండే వాడుతున్నాం అనమాట, శుభ్ర పౌడర్ అవన్నీ వాడుతాం. కానీ చాలా ఇది అనిపించే నల్లగా అనిపించే, అందుకనేసి ఇంకా అసలు శనగపిండే వాడుతున్నాం, శుభ్ర పౌడర్ వాడట్లేదు ఇప్పుడు. దీంట్లో వచ్చేసి చిన్న గాజులు అయితే ఉన్నాయన్నమాట, పాపకి గాజులు అయితే వేద్దాము. డాడీ గాజులు వేసుకుంటావు కదా, ఇంకా చిన్ని గాజులు. నిజంగా ఆడపిల్లలు చాలా అందంగా ఉంటారు కదా, నిజంగా పట్టీలు వేయడము, వాళ్ళ కమ్మలు పువ్వులు పెట్టి జడలు వేయడము నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ఆడపిల్లలు మగ పిల్లలు అంతటి ఉండదన్నమాట. ప్యాంటు అంగి వేస్తాం, ఇట్లా తల దూతాం, పౌడర్ కొడతాం, బాగా అనిపిస్తాం. ఆడపిల్లలు అన్నీ రెడీ చేస్తుంటే నిజంగా ఎంత బాగా అనిపిస్తుంది. ఒక్కొక్క గాజేనా చేతికి? ఒక్కొక్కటి లూజే ఉన్నాయి డాడీ, అసలు ముట్టుని చూడండి చాలా. మరి ప్రశస్తాన్ని ఒక్కటే ప్రిన్సీ కానీ ప్రైజ్ కానీ వస్తే ఇటు పెట్టుకుంటుంది, ఇట్లా తొట్టు ఉయ్యాల్లో ఇట్లా చెవులకి అడ్డం పెట్టుకుంటుంది అనమాట. డాడీ గాజులు వేసుకుంటావా? గోల్డ్ అవి గోల్డ్ ఏం లేదు ఇంకా కట్టాడు. ఒక 5 నెలలు అట్లా పడితే డైరెక్ట్ పట్టీలు అట్లాంటివి. పేరు పెట్టించే లోపల వేద్దామని అనుకుంటున్నాము. పేరు అయితే పెట్టియాలా,
కొంచెం 3లో లాస్ట్ అయిపోతుందనే ముందు పేరు పెట్టిస్తాం. ఏంటండి ఇట్లా కదులుతావు నువ్వు? పాపకైతే చిన్న కాళ్ళకైతే కడియాలైతే వేస్తుంది. ఇంకా అలాగే గాజులు కిసులు పుసులు వేస్తే ఏమన్నా దిష్టి తగలకుండా పిల్లలకి వేస్తారనమాట. వేసినాను మా చిన్న పాపకి. చెప్పు మనకి ఇప్పుడు నువ్వు చెప్పు డాడీ. ఎక్కడ పోతావు? ఇంకా చిన్న కాళ్ళకైతే కడియాలైతే వేస్తున్నాం అనమాట. కొన్ని రోజులు ఉండు డాడీ, కొంచెం నిదానం అయిన తర్వాత నీకు కాళ్ళు కడియాలు చైనాలు ఎండి వేతాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగివే వేసేదన్నమాట. పిల్లలకి చిన్నగా ఉన్నప్పుడు రాగి తగిలితే కొంచెం మంచిగా ఉంటుంది పిల్లలకి అనేసి రాగి కడాలు ఇట్లాంటివన్నీ వేస్తామన్నమాట. ఇంకా ఈ రోజుకైతే 3లోకి పడింది కదా, వేద్దాం అనేసి వేస్తుంది. డాడీ మా అత్త పనికి పోయింది, లేకుంటే మా అత్త గుర్తు చేస్తుండే, అప్పుడే ఊడిపోయా. దగ్గరకు నొక్కాల, దగ్గరికి నొక్కాలి. సైడ్ బాగా నొక్కేనా, యూతులు నొక్కలేదు. ఇంకా నిదానం పండుకుని ఎక్కువ టైట్ అవుతుంది వేద్దామనేసి. ఈ అమ్మని లేస్తే ఎత్తుకొని రామా స్కూల్ దగ్గరికి అన్నం తినిపించకొస్తే, పాపను లేస్తే ఎత్తుకోరా, పండుకుంటే పండుకోబెట్టురా అని ప్రశస్త చిన్న పాప ప్రైజ్ చెప్తున్నారనమాట. కొంచెం పెద్దగా అయితే ఎత్తుకొని పోయినా గాలికి ఏం కాదనమాట, చిన్నగా ఉండదు కదా అనేసి ఉయ్యాల్లో పండుకోబెట్టి పోయినాం అనమాట. మొన్న కూడా వీడియోలో కామెంట్ చాలామంది చేసిండ్రి, ప్రమిళ చిన్న పాపని ఉయ్యాల్లో వేసి నువ్వు ఎంగనూరు పోతే ఎట్లా, చిన్న పాపను చూసుకోవాలి కదా, అట్లా వదిలేసిపోతే ఎట్లా అనేసి. చిన్న పాప అసలు ఆ రోజు వేయడమే లేదనమాట. మంచిగా స్నానం చేయించి పాలిచ్చి పండుకోబెడితే నేను ఒక గంట లోపల పోయి వచ్చినామన్నమాట. ఇంకా అప్పటికి మేము వచ్చేసరికి లేచింది. గ్లోరీ నీ కూతురు ఇప్పుడు లేచింది చూడదు అని చెప్పింది అనమాట. కడ్డాడి నువ్వు ఏడు కడ్డాడి, చాలా మంచిది మా చిన్న పాప. కడ్డాడి పుట్టిన 2వ రోజు ఏడ్చిందే కానీ ఇంకా మామూలుగా ఇప్పుడు 4 అన్నీ తగ్గిపోయినాయి మా పాపకి. వద్దులే డాడీ, పాలిచ్చి మళ్ళీ పండుకోబెట్టాల. ప్రతాప్ అనేమంటే ఇట్లా వచ్చి ఏడ్చే లోపల ఎత్తుకొచ్చుకొని అల్లం తీసుకొస్తాడు. ఈమె కదే అలవాటు పడితే మనం పని చేసుకునే వాళ్ళం కాబట్టి ఎక్కడ పెట్టేవాళ్ళు అక్కడ పెట్టాల. కడ్డాడి ఫ్రెండ్స్, ఇదే అనమాట ఈరోజు వీడియో అయితే. ఓకేనా, ఈ చిన్న అప్డేట్తో మళ్ళీ కలుసుకుంటాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మంచి వీడియోతో మంచి లాగితే నెక్స్ట్ టైం కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ అందరికీ.